నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. భారత వైమానిక దళంలో XY గ్రూపుల్లో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో వివాహం కాని యువకులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవటానికి జూలై 24 చివరి తేదీ. ఇంటర్ అర్హతతో మంచి విభాగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడే అవకాశం యువతకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశాలను నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. నిరుద్యోగ యువతకి గొప్ప సువర్ణ అవకాశం కల్పిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం. ఇందులో ఏమిటంటే త్రివిధ దళాలు అనగానే మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ముఖ్యంగా ఎక్కువ యువత ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది. అటువంటి యువతకి గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఇది ఏమిటంటే 2019 ఇంటెక్ నెంబర్ 02/2019 XY గ్రూపులకి అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రూప్కి సెలక్షన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో 2 కేటగిరీ ఉంటుంది. ఒకటి ఆఫీసరు, 2 మెన్. ఆఫీసర్లో టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, ఫ్లయింగ్ అలా ఉంటుందో, ఎయిర్మెన్ దాంట్లో కూడాను టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉంటుంది. టెక్నికల్ గ్రూప్ అంతా X అంటారు, నాన్ టెక్నికల్ గ్రూప్ను Y అంటారు. దీనికి ఎవరు ఫస్ట్ ఎలిజిబుల్, ఎప్పుడు దాకా ఆన్లైన్లో చేసుకోవడానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. కట్ ఆఫ్ డేటు 3 జూలై 2018 నుంచి 24 జూలై 2018 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఈ మధ్యలోనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ విల్ సీ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ప్రక్రియలో కీ కాంపోనెంటు ఫస్ట్ వచ్చి ఏజ్. ఏజ్ ఏంటంటే 16 to 20 years ఉండాలి. కానీ ఈ ప్రక్రియ కొద్దిగా లేట్ ఇదవుతే కట్ ఆఫ్ డేట్ వచ్చి 21 years దాకా కట్ ఆఫ్ ఉంటుంది. అది ఫస్ట్ వచ్చి ఏజ్ ఇంపార్టెంట్. ఏజ్ తర్వాత మనం చూసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఈ X గ్రూపు టెక్నికల్ MPC చదువు ఉండాలి. దీనికి ఏంటంటే ఇంటర్ 10+2 ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళకి ఏంటంటే 50% కంపల్సరీ వచ్చి ఉండాలి. అగ్రిగేటింగ్ అందులో ఇంగ్లీష్లో మటుకు 100%, 50% ఉండాలి. వీళ్ళందరూ టెక్నికల్ గ్రూప్కి ఎలిజిబుల్. అలాగే 3 years డిప్లొమా ఇంజనీర్ వాళ్ళు కూడా ది టెక్నికల్ గ్రూప్కి ఎలిజిబుల్. వాళ్ళకి ఏంటంటే 50% అగ్రిగేటింగ్ రావాలి, 50% ఇంగ్లీష్లో రావాలి. తర్వాత Y గ్రూప్ నాన్ టెక్నికల్. ఈ నాన్ టెక్నికల్ వాళ్ళకి 10+2 ఉండాలి. ఎనీ స్ట్రీమ్ MPC అవనివ్వండి, BPC అవనివ్వండి, CEC అవనివ్వండి, ఎవరైనా దీనికి ఎనీ స్ట్రీమ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ నాన్ టెక్నికల్. అదే టెక్నికల్కి XY ఇద్దరు రాసుకోవచ్చు. MPC ఎవరైతే చేశారో వాళ్ళు X రాసుకోవచ్చు, Y రాసుకోవచ్చు. ఇది నాన్ టెక్నికల్కి. ఈ రెండుది అయ్యాక ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా సింపుల్గా ఉంటుందండి. వాడికి ఏంటంటే హైట్ వచ్చి 152.5 centimeters అంటే 5 feet 1 inch. 5 feet 1 inch ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. ఈ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి ఒక వెబ్సైట్ ఉందండి, www.airmanselection.cdac.in. ఇందులోకి వెళ్తే మీకు ఈజీగా అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఆన్లైన్ ప్రక్రియ అవ్వగానే ఆగస్టులో అడ్మిట్ కార్డు అని వస్తుంది. అడ్మిట్ కార్డు అది కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్, దాని గురించి అడ్మిట్ కార్డు వస్తుంది. దాని గురించి ప్రతి అభ్యర్థికి ఏంటంటే ఈమెయిల్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ 2 కంపల్సరీ. తర్వాత 13th సెప్టెంబర్ నుంచి 16th సెప్టెంబర్ వరకు ఈ మధ్యలో ఒక డేటు, ఒక సెంటర్ మీకు ఇస్తారు. ఆ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్ ఒక 15 daysలో ఇచ్చేస్తారు. రిజల్ట్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో సెకండ్ స్టేజ్కి దానికి వాళ్ళకి ఎలిజిబుల్కి క్లియర్గా రిజల్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఇంకొక అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవాలి సెకండ్ ప్రక్రియకి. అదేంటంటే కన్సెంట్ ఎయిర్మెన్ రిక్రూట్మెంట్ సెంటర్కి. అక్కడ ఫస్ట్ PFT ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని ఉంటుంది. అదేంటంటే నువ్వు కొన్ని 4 టెస్టులు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే 1.6 kilometers 1 మైలు దూరాన్ని 6 నిమిషాల 30 సెకండ్లో రన్ చేయాలి. తర్వాత 10 పుల్అప్స్ తీయాలి. ఒక 10
సిటప్స్ తీయాలి. ఈ 2 తర్వాత 4వది ఏంటంటే స్క్విటప్, అంటే కూర్చుని లేవడానికి ఒక 20 ఇవ్వాలి, అదే గుంజీలు అంటారు దాన్ని, అలాగో 20. ఈ 4 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ నెక్స్ట్ ఇంకొక టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్. ఎయిర్మెన్కి క్వాలిఫై అయ్యా కాదా అన్నది ఒక అడాప్టబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. అది కూడా రిటర్న్ టెస్ట్, చాలా సింపుల్గా ఉంటుంది. అది పాస్ అయిన వెంటనే మెడికల్కి తీసుకెళ్తారు. మెడికల్ ఎగ్జామ్ అక్కడే ఉంటుంది, ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లోనే మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ సెంటర్లో కూడాను స్టైఫండ్ ఇస్తారు, మంచి ఫుడ్ అన్నీ బాగుంటాయి. మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళగా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ కావాల్సిన అన్నీ మళ్ళీ నేర్పుతారు. నేర్పి నాన్ టెక్నికల్కి అన్నీ నేర్పుతారు. నేర్పేసి సక్సెస్ఫుల్లీ పాసింగ్ అవుట్ అయ్యాక డ్యూరింగ్ ఇందులో స్టైఫండ్ అంటే 14,600 రూపాయలు వస్తుంది అన్నీ ఇచ్చి. తర్వాత టెక్నికల్ వాళ్ళకి ఎప్పుడైతే ఓత్ సెరమనీ అయిపోయిందో, ఎయిర్మెన్ అయిపోయాడో, 33,100 రూపాయలు బేసిక్ పే. దాని తర్వాత డిఏ అన్నీ యాడ్ అవుతాయి ఎడిషనల్గా. ఒక్కసారి ఎయిర్మెన్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ఎయిర్మెన్ నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దాకా ఈ 40,000 జీతం ఎంతవరకైనా పెరుగుతుంది. పే కమిషన్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ 6 months శాలరీ పెరుగుతూ ఉంటుంది, డిఏ పెరుగుతూ ఉంటుంది, శాలరీ పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఏసీ కింద చేరిన వాళ్ళు కమిషన్ ఆఫీసర్ కూడా అవ్వడానికి బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి. మీరు కమిషన్ ఆఫీసర్ రాసుకోవచ్చు, ఇది ఉంటుంది, అది కూడా ఎంతకైనా వెళ్ళచ్చు. కమిషన్ ఆఫీసర్ జాబ్ వచ్చాక హైయెస్ట్ ర్యాంక్ దాకా వెళ్ళచ్చు. ఈవెన్ ఫ్లయింగ్ బ్రాంచ్కి వెళ్ళచ్చు, అడ్మిన్ బ్రాంచ్కి వెళ్ళచ్చు. అది కాకుండా చెప్పుకోదగ్గర బెనిఫిట్స్ ఉన్నాయి. అదే కాదు, మీ ఫ్యామిలీకి, పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ మెడికల్ ఫ్రీ, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నాట్ ఆర్డినరీ ఏసీలో ట్రావెల్ చేయడానికి వారంట్లు ఇస్తారు, ఓల్డ్ ఎంత ఉంటుంది. తర్వాత అంటే ఇళ్ల స్థలాలు ఇస్తారు, విల్లింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా పిల్లల్ని డిఫెన్స్లో పంపించేస్తున్నాను, యుద్ధంలో పంపించేస్తున్నాను అనుకోకండి. వెరీ సింపుల్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్నాక ఆ తీరే వేరు. గర్వంగా చెప్పుకోవచ్చు, మా అబ్బాయి సర్వీస్ టు ది నేషన్, మదర్ ఇండియాకి వర్క్ చేస్తున్నారు, బోల్డ్ ఎంత బాగుంటుందండి. ఇంజనీరింగ్ విద్య కానీ, మెడిసిన్ విద్య కానీ విదేశాల్లో అధ్యయనం చేయాలి అనుకునే వారికి చాలా దేశాల్లో స్కాలర్షిప్ అవకాశాలున్నాయి. సొంత ఖర్చుతో చదువుకోవాలి అనుకున్న వారు కూడా ఖర్చు విషయంలో కంగారు పడాల్సిన అవసరమేం లేదు. కానీ విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు విదేశీ విద్య గురించి కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే దళారీల చేతుల్లో చిక్కి మోసపోయే ప్రమాదం నుండి బయటపడటంతో పాటు తక్కువ ఖర్చుతోనే చదువుకోవచ్చు. ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుకునే వారికి నిపుణులు ఇచ్చే సూచనలేంటో మలుపులో తెలుసుకుందాం. విదేశీ విద్య ఎలా, విదేశాల్లో మనం ఏ కోర్సులు చేయొచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఒక యూనివర్సిటీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఏ దేశంలోకి మనం చదవడానికి వెళ్ళాలి అనే విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మ్యాక్సిమం ఒక అపోహ ఏముంటుందంటే, మనం ఫారెన్ వెళ్ళి చదవాలి అంటే అది లక్షలతో కూడుకున్నటువంటి అంశం అనేటువంటిది చాలా మందిలో ఉండేటువంటి ఒక అపోహ అది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలా దేశాలు ఈ రోజున అమెరికా తీసుకోనండి, ఫిలిప్పైన్స్ తీసుకున్నా, లేదా సింగపూర్, మలేషియా, ఇలా ఏ దేశాన్ని తీసుకున్నా చాలా దేశాల్లో విదేశీ విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడం కోసం కొన్ని దేశాల ఎంబసీలు చాలా స్కాలర్షిప్స్ని అవైలబుల్గా పెట్టారు. సో ఈ రోజున ఏంటంటే, ఒకసారిగా మన ఇండియాలో సీట్ రాలేదు కదా, మనం ఇంక ఈ ఇయర్ వేస్ట్ చేసుకోవడమేనా అని అనుకుంటారు. రెండోది ఏంటంటే, విదేశీ విద్య అనగానే ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం అనేటి ఒక అపోహ ఉన్నది. కాకపోతే ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి నార్మల్గా ఇంజనీరింగ్ తీసుకోనండి, ఇంజనీరింగ్లో మనకి స్టాండర్డ్ కోర్సెస్ మాత్రమే మనకి మ్యాక్సిమం మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, లేదా మన దేశంలో ఉన్న మంచి కాలేజీల్లో స్టాండర్డ్గా సివిల్ ఇంజనీరింగో, మెకానికల్ ఇంజనీరింగో, ట్రిపులీనో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగో, ఇలా 7 to 8 బ్రాంచెస్ వరకే మనం చూడగలుగుతాం. అదే ఒక ఫారిన్ యూనివర్సిటీని మీరు తీసుకుంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న కుర్రోడికి ఇక్కడ దాదాపు ఒక 10 వరకు ఆప్షన్స్ దొరకవచ్చు. కానీ చాలా కోర్సెస్ మీకు విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక సింపుల్ కంప్యూటర్ సైన్స్లోనే
దాదాపు 20 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో మ్యాక్సిమం యూనివర్సిటీస్లో చాలా వరకు ఫారినర్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకోవాలంటే ప్రతి యూనివర్సిటీలో కూడా ఇంటర్నేషనల్ అడ్మిషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ అడ్మిషన్ సెంటర్కి ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డీన్ ఫర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ అని ఒక ప్రొఫెసర్ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొఫెసర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఆ ప్రొఫెసర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఆ ప్రతి వెబ్సైట్లోనూ మనకి పెడతారు. ప్రతి అఫీషియల్ వెబ్సైట్లో, యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతారు. మీరు వాళ్ళకి ఒక చిన్న మెయిల్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ పలానా కోర్స్ చేయాలనుకుంటున్నాను, నేను ఎలా మీ యూనివర్సిటీకి రాగలను, ఏ స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయంటే వాళ్ళు మీకు చాలా చక్కగా వివరిస్తారు. ఈ రోజున ఏ యూనివర్సిటీలోకి మీరు అడ్మిషన్ తీసుకోవాలన్నా కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ టెస్ట్ స్కోర్ను బట్టి మీకు అడ్మిషన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ IELTS మీరు కంపల్సరీగా రాయాలి, లేదా మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోసం టోఫెల్ కంపల్సరీగా రాయాలి. సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నిటినీ మీరు ఒక చిన్న మెయిల్ రాయడం ద్వారా ఈ ఇంటర్నేషనల్ అడ్మిషన్ సెంటర్ కానీ లేదా ఈ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ చూసే డీన్స్కి కానీ ఒక మెయిల్ పంపడం వల్ల, నేను పలానా ఇదిగో నాకు ఇంత CGPA ఉన్నది, నా పర్సంటేజ్ ఇది, నేను ఇంటర్మీడియట్లో ఇది చదివాను, నేను ఇంజనీరింగ్లో నాకున్న పర్సంటేజ్ ఇది, నా GRE స్కోర్ ఇంత, నాకు టోఫెల్ స్కోర్ ఎంత వచ్చింది, లేదా నాకు IELT స్కోర్ ఇంత ఉన్నది, సో ఈ స్కోర్ను బట్టి నాకు స్కాలర్షిప్ రావచ్చా. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే స్ట్రైట్గా ఇండియన్స్కి స్కాలర్షిప్ ఇస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే నీ ఫస్ట్ సెమిస్టర్ పర్ఫార్మెన్స్ని బట్టి నీకు సెకండ్ సెమిస్టర్ నుంచి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా కంట్రీకి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆ కంట్రీ ఎంబసీలు కూడా, ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో మనకి హైదరాబాద్లో మనకి US కౌన్సిలేట్ ఉన్నది. US కౌన్సిలేట్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్ వింగ్ అనేది ఉంటుంది. మీరు కౌన్సిలేట్ జనరల్కి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి కానీ ఒక మెయిల్ రాయడం ద్వారా ఏ స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నదో వాళ్ళ వెబ్సైట్లోనే పెడుతుంటారు. ఇప్పుడు స్టడీ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం కింద చాలామంది విదేశీయులకి ఈ రోజున దాదాపుగా 14,000 మంది విదేశీ విద్యార్థులు దగ్గరగా 36 దేశాల నుంచి మన భారతదేశానికి ఫ్రీగా ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వస్తున్నారు. అది భారతదేశం ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ ఫారినర్స్కి. మీరు ఏ దేశానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ దేశం యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లేదు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అయ్యి ఆ దేశం ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ని ఇన్ డీటెయిల్డ్గా చూసుకొని ఆ డీటెయిల్స్ మీరు తీసుకొని మీరు ఏ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ సెంటర్ లేదా డీన్ ఫర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ అనే వాళ్ళ యొక్క మెయిల్ ఐడికి మీరు డీటెయిల్స్ పంపుకుంటే తప్పనిసరిగా వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ రిప్లైలో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే, మా యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీకు GREలో ఉండవలసిన స్కోర్ ఇంత ఉండాలి, మీకు 80% ఉండాలి, లేదా 90% ఉండాలి, లేదా మీ టోఫెల్ స్కోర్ ఇంత ఉండాలి, లేదా మీ IELTS స్కోరు ఇంత ఉండాలి, లేదా మనం ఏమైనా ఇంజనీరింగ్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కానీ MBBS కానీ వెళ్తుంటే మీ SAT స్కోరు ఇంతని ఉండాలి. ఇలా అనేక రకాల టెస్ట్ స్కోర్లు వాళ్ళు చెప్తారు. ఆ స్కోర్స్లో మీరు కనుక ఫిట్ ఇన్ అవుతుంటే ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్స్ అవైలబుల్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఇమ్మీడియట్గా వీసా మీరు అడ్మిట్ అయిన వెంటనే స్కాలర్షిప్ అవైలబుల్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ సెమిస్టర్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లోకే దయచేసి మీరు వెళ్ళండి. అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లోకి వెళ్తే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ యూనివర్సిటీ రికగ్నైజ్డా కాదా, అది స్టేట్ యూనివర్సిటీనా కాదా, అది గవర్నమెంట్తో అప్రూవల్ అయి ఉందా లేదా, ఆ యూనివర్సిటీని మన భారతదేశం యొక్క మన యూనివర్సిటీలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయా లేదా, మీరు చేసేటువంటి కోర్సు ఇక్కడ ఈక్వలెంట్గా ఉన్నదా లేదా, ఈ డీటెయిల్స్ అన్నిటిని మీరు చెక్ చేసుకొని యూనివర్సిటీని చూస్ చేసుకుంటే అద్భుతంగా మీరు విదేశాల్లో కూడా రాణించవచ్చు. విదేశీ విద్య కూడా మన దేశంలో ఎంతకైతే మీరు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేయాలనుకుంటున్నారో అంతకంటే కూడా తక్కువ ఫీజుతో మీరు అద్భుతంగా అక్కడ చేయొచ్చు. మరలా బ్యాక్ వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది, లేదా మీకు అక్కడ సెటిల్ అవ్వాలంటే అక్కడ కూడా సెటిల్ అవ్వచ్చు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉన్నది. ఉన్నత విద్యను అధ్యయనం చేయాలన్నా, ఉద్యోగ సాధనలో విజయం సాధించాలన్నా నేడు గొప్ప పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. సీట్లు,
ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువ మంది ఉండటం చూస్తున్నాం. ఖచ్చితమైన వడపోత జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పోటీ పరీక్షలను ఎదుర్కోవాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా గెలుపు మంత్రంలో తెలుసుకుందాం. పోటీ పరీక్షలు అనగానే ప్రతి విద్యార్థికి కూడా ఆందోళన కలగటం అతి సహజమైనటువంటి ప్రక్రియ. ఈ పోటీ పరీక్షలు అనేటటువంటి నేడు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏం కాదు, అస్త్రశస్త్ర విద్యల కాలం నాటి నుంచి కూడా పోటీ పరీక్షలు అనేటటువంటి ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి పోస్టులు ఏమన్నా అతి స్వల్పంగా ఉంటున్నాయి, హాజరయ్యేటటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పద్ధతిలో సూక్ష్మ దృష్టితో ఫిల్టర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా సీట్ ఎవరికి ఇవ్వాలి లేదా ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో మొట్టమొదటగా ఎగురుతున్నటువంటి పక్షి కంటిని ఎవరైతే కొట్టగలుగుతారో వారికే సీటు దొరికేటటువంటి, ఉద్యోగం దొరికేటటువంటి పరిస్థితులు నేటి రోజులు. మొట్టమొదట 1000 పోస్టులు ప్రభుత్వం వారో లేదా ఒక సంస్థ వారో ప్రకటించగానే ఎగ్జామినేషన్కి లక్షల్లో అభ్యర్థులు అప్లై చేయటం పరిపాటి. మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఉన్నటువంటి సిలబస్ని డివైడ్ చేసుకొని ప్రిపేర్ అయితే తప్పకుండా విజేతలు అవటం అనేటటువంటిది కష్టతరమైనటువంటి పని కానే కాదు. ఆ విధంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కూడా మీరు చాలా జాగ్రత్తగా సిలబస్ని డివైడ్ చేసుకోవటం, రిఫరెన్స్ బుక్స్ని రిఫర్ చేయటం, కోచింగ్ తీసుకోవటం, కనీసం రోజులో 16 నుంచి 18 గంటలు ఆ ప్రిపరేషన్కి సమయాన్ని కనుక కేటాయించినట్లయితే తప్పకుండా మీరు విజేతలు అవుతారు. విజయానికి దగ్గరదారంటూ ఏదీ లేదు. ఇష్టంతో కష్టపడి మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే మీ జీవితం పూల పాన్పు అవుతుంది. మిమ్మల్ని మీరు ఊహించుకోండి, మీరు ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆ ఐఏఎస్ ఉద్యోగంలో నిజంగా మీరు సక్సెస్ అయితే మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి ఆ ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో అది సాధించాలనేటటువంటి తపన అనుక్షణము కూడా మీలో ఉండాలి. అప్లై చేసేటప్పుడు ఎంత చిత్తశుద్ధి అయితే మీలో ఉన్నదో పరీక్ష రాసే చివరి క్షణం వరకు కూడా మీలో అంతే చిత్తశుద్ధి ఉండే విధంగా ఒక ప్రణాళికని రూపొందించుకోవాలి. ఎక్కడా కూడా విద్యార్థి డీవియేట్ కాకుండా, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో చేరుకోవటం కోసం మంచి ప్రణాళికతోటి ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక పక్షి 2 రెక్కలతోటి ఎంత లక్ష్యాన్నైనా చేరుకోవడానికి ఎగురుతుంది. అదేవిధంగా మీలో పక్షికి 2 రెక్కలు ఏ విధంగా ఇంపార్టెంటో మీకు కూడా కృషి, పట్టుదల ఈ 2 కూడా మీ యొక్క వెపన్స్. ఈ 2 ఆయుధాలతోటి ఒక ఆయుధం కృషి అయితే, రెండో ఆయుధం పట్టుదల గనక అయితే మీరు ఎటువంటి లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోగలుగుతారు. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు 435. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా.
చివరి తేదీ జూలై 28. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ పోస్టులు 685. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 31. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంజనీర్ పోస్టులు 74. అర్హత బీఈ, బీటెక్, ఎంసీఏ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 25. ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్ పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత బీఈ, బీటెక్, ఇంజనీరింగ్ డిప్లొమా. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 27. జేఎన్ఏఎఫ్యు హైదరాబాద్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత నాటా, జేఈఈ మెయిన్ స్కోరు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 18. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆటోమొబైల్, ఎలక్ట్రీషియన్ సహా పలు కోర్సుల్లో గ్రామీణ యువతకు ఉచిత ప్రవేశాలు. అర్హత 10వ తరగతి, ఇంటర్, బీకాం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 16. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.